నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గుర్తు చేశారు. తన హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వినాయక్ నగర్లో గల ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తు చేశారు. తన హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ ఇచ్చిన 100 రోజుల పనిని విజయవంతం చేసినందుకు కార్మికులను మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పనిచేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తూ మెరుగైన సేవలందించాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ ఇచ్చిన 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ముగించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో పాటు అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శానిటేషన్ ఇంజనీరింగ్, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొని ముగింపు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ నుండి ప్రారంభించిన ర్యాలీ రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు కొనసాగించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో పనిచేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తూ మెరుగైన సేవలందించాలని ఆయన సూచించారు. అనంతరం బాగా పనిచేసిన అధికారులు, సిబ్బందిని ఘనంగా సన్మానించారు.
జిల్లా కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహం సమస్యల వలయంగా మారిందని బంజారా సేవా సంఘం యువజన అధ్యక్షుడు మూడ్ ఇందల్ నాయక్ అన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడంతో పాటు విద్యార్థులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని నాందేవాడలో గల ఎస్టీ బాలుర వసతి గృహాన్ని బంజారా సేవా సంఘం నాయకులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంజారా సేవా సంఘం యువజన అధ్యక్షుడు మూడ్ ఇందల్ నాయక్ మాట్లాడుతూ ఎస్టీ హాస్టల్లో ఎలాంటి సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఒకే కూరగాయలు 3 రోజుల పాటు పెడుతున్నారని విద్యార్థులు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. నీళ్ల మాదిరి పప్పుచారు, వంకాయ నీటి పులుసు వంటివి వడ్డిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ వార్డెన్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని, దీంతో ట్రైబల్ వెల్ఫేర్ అధికారికి ఫోన్ చేసి ఇక్కడి సమస్యలను వివరించామని ఆయన తెలిపారు. ఇక లైబ్రరీలో ఒక్క పుస్తకం కూడా లేకపోవటం శోచనీయమని అన్నారు. అలాగే బెడ్షీట్లు లేవని, మిగతా పిల్లలు భూమిపైనే పడుకోవాలని వార్డెన్ చెప్పారని విద్యార్థులు తమకు తెలిపారని అన్నారు. అలాగే టాయిలెట్స్ డోర్స్ లేకపోవడంతో విద్యార్థులు ఎలా కాలకృత్యాలు తీర్చుకుంటారని, అలాగే నీటిని శుభ్రపరచుకోకుండా అపరిశుభ్రంగా ఉంచారని, శుభ్రం చేయమంటే బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. వసతులు కొన్ని రూమ్స్ అయితే లైట్ లేవు, ట్యూబ్లైట్ లేవు, ఫ్యాన్ లేదు. నైట్లో పండుకోవడానికి చాలా ఇబ్బంది గురవుతున్నారు. నైట్లో ఏమైనా పాములు వచ్చినా ఏమన్నా వచ్చినా అసలు చాలా అంటే పిల్లలు కూడా ఇక్కడ లోకల్లో ఉండరు. పాపం దగ్గర 70 నుంచి 100 కిలోమీటర్ దూరం పిల్లలు ఉంటారు. ఇక్కడ వచ్చి కనీసం ఒకళ్ళకి వైద్యం ప్రాబ్లం వచ్చినా కనీసం వచ్చేటోడు చూసేటోడు లేరు. ఇక్కడ ఒక వార్డెన్కి ఫోన్ చేస్తే ఇప్పటివరకు రెస్పాండ్ లేదు, అసలు ఫోనే లిఫ్ట్ చేస్తలేదు. ఇక్కడ కూరగాయలు వంకాయ అంటే ఒక 8 రోజుల నుంచి వంకాయ వంట రూమ్లోనే పడి ఉంది. అదే వంకాయకి రోజు వన్ డే బై అదే వేస్తున్నారు తప్ప మెనూ ప్రకారం భోజనాలు అందట్లేదు. ఆ పప్పు చారు చూస్తే మొత్తం నీళ్ళు ఉంది, మీరు కూడా వీడియో చూసినారు, మొత్తం నీరు ఉంది దాంట్లో, పప్పు లేదు, ఏం లేదు దాంట్లో. ఎందుకు కూరగాయలు ఇంత గవర్నమెంట్ ఇంత సౌకర్యం ఇచ్చినప్పుడు ఈ వాటర్ నిర్లక్ష్యం ఎందుకు? బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల్కొండ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. తమ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండి ఉన్నత పదవులు అధిరోహించాలని బీజేపీ నాయకులు కోరుకున్నట్లు తెలిపారు. బాల్కొండ మండలంలోని హసకొత్తూరు గ్రామంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్కొండ ఇన్ఛార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజును పురస్కరించుకుని హసకొత్తూరు బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బీజేపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాన కార్యక్రమం అనంతరం మల్లికార్జున్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ గ్రామ శాఖ నాయకులు మాట్లాడుతూ తమ నాయకుడు మల్లికార్జున్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు పొందాలని కోరుకున్నట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు డి దామోదర్, సతీష్, లింగారెడ్డి, శేఖర్, నవీన్, నరేష్, దేవేందర్, యువజన సంఘం కార్యవర్గం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో సీజనల్ వ్యాధులు జోరుగా వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. ప్రజలు పరిశుభ్ర వాతావరణంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. బాన్సువాడ పట్టణంలో గత కొన్ని రోజుల నుండి ఏరియా ఆసుపత్రి సీజనల్ వ్యాధుల రోగులతో కిక్కిరిసిపోతోంది. ఇక్కడికి వచ్చే రోగులకు బెడ్లు దొరకడం లేదు. ఎక్కువ సంఖ్యలో రోగులు రావడంతో బెడ్ల కొరత ఏర్పడుతోంది. వర్షాలు తగ్గినప్పటి నుండి సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. బాన్సువాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలైన పిట్లం, బెచ్కుంద, జుక్కల్, ఎల్లారెడ్డి మండలాల నుండి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీను నాయక్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నుండి తమను తాము కాపాడుకోవాలని, కలుషిత నీరు తీసుకోకుండా ఎప్పటికప్పుడు కాచి చల్లార్చి వడగట్టిన నీరు త్రాగాలని, ఎప్పటికప్పుడు వండిన ఆహారం తినాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఎవరికైనా సీజనల్ వ్యాధుల లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రిలో చేరాలని, నిర్లక్ష్యం చేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన అన్నారు. ఒక రోజుకి 200 to 500 మెంబర్స్ వస్తున్నారు బాన్సువాడ ఏరియా హాస్పిటల్లో.
బాన్సోడ పట్టణం నుంచి చుట్టుపక్కల విలేజెస్ అండ్ చుట్టుపక్కల మండలాలు కూడా పిట్లం, బిచ్చుకుంద, చుక్కల నుంచి కూడా రావడం జరుగుతుంది. ఒక రోజుకి వైరల్ ఫీవర్ తోటి 300 నుంచి 400-500 మంది పేషెంట్లు వస్తున్నారు. సో దాంతోపాటు అక్యూట్ డయేరియా, లూజ్ మోషన్స్, వామిటింగ్స్ దానికి సంబంధించిన పేషెంట్ కూడా రావడం జరుగుతుంది. సో చాలా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఇట్లాంటి విషయంలో మన చుట్టుపక్కల ఉన్న చిన్న వాటర్ గుమిగూడడం వల్ల కానీ అవన్నీ క్లీన్ చేయించుకోవడము, మనం చాలా పరిశుభ్రంగా ఉంచడం వల్ల అవి కొంచెం తగ్గుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరగా టెంపరేచర్ హై అయితే మాత్రం మన దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తొందరగా ఒక సిబిపి, కొన్ని రక్త పరీక్షలు ఉంటాయి, ఒక సిబిపి, ఒక టైఫాయిడ్, ఒక డెంగ్యూ లాంటి టెస్టులు చేయించుకుంటే దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్ లాంటిది దానికి సంబంధించిన మెడిసిన్స్ ఒక డాక్టర్ ద్వారా అడ్వైజ్ తీసుకొని రాయించుకుంటే కొంచెం బాగుంటుంది. చాకలి ఐలమ్మ చేసిన పోరాటం, ఆమె వీరత్వాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నారు. చాకలి ఐలమ్మ మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండలింగాపూర్ గ్రామంలో రజకులు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎమ్మెల్యే సంజయ్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఐలమ్మ వీరత్వం గురించి అక్కడి ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ మహిళలందరికీ ఐలమ్మ స్ఫూర్తిదాయకమని అన్నారు. చరిత్రను ఎప్పుడూ మర్చిపోవద్దని ఆయన సూచించారు. మల్లన్న సాగర్ నిర్మాణం గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పూర్తి చేస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఎమ్మెల్యే సంజయ్ విమర్శించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయన కోరారు. ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంది? ఆ వీరత్వము, పోరాటం చేసే సత్తా, పోరాటం చేసే ఆ తత్వము, ఇవన్నీ కూడా అందరూ నేర్చుకోవాలి. ఒట్టి ఒక రజక కులం వరకనా కాదు కదా. అందరికీ మళ్ళొకసారి మా యువకులకు ధన్యవాదాలు. అన్నిటికంటే నాకు ఆనందం ఏంటంటే మా కేసీఆర్ సార్ ఎప్పుడు నేనుగా మొన్నటి వరకు కూడా ఎప్పుడు నాకు కలిసినప్పుడు ఇగో మన బండలింగాపురం చెరువు గురించి అడుగుతాడు సార్. బండలింగాపురం చెరువు గురించి అడుగుతాడు. ఎందుకంటే కేసీఆర్ ఒకరోజు వచ్చి ఇక్కడ పర్కేషన్ తెలుసు కదమ్మా మీకు, రాత్రి కూడా అనుకున్నారు. అప్పుడు ఇక్కడికి వచ్చి ఈ చెరువు మీద కూడా తిరిగిండు. ఎట్లుండే అప్పుడు చెరువు? ఎండిపోయి నీళ్ళు లేక ఏం లేకుండా. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక 10 ఏళ్ళ నుంచి ఎట్లుందమ్మా చెరువు? మనకు ఎప్పుడన్నా చెరువులో నీళ్ళు తగ్గినాయమ్మా? మనం అందరం ఎదే చెప్తున్నా, మన చరిత్ర మనం కాపాడుకోవాలి. ఇది హైదరాబాద్కి మల్లన్న సాగర్ అని మన కాళేశ్వరంలో ఒక భాగం. మల్లన్న సాగర్ అంటే యువకులకు తెలుసులో 50 టీఎంసీలు. 50 టీఎంసీలు అంటే మీకు చెప్తా. మీరు ట్యాంక్ బండ్ చూసారు, హుసేన్ సాగర్ లేక్ చూసారు కదా, అట్లాంటి అది 1 టీఎంసీ అన్నట్టు. అదే సముద్రం లెక్క ఉంటుంది. అట్లాంటి 50 టీఎంసీల మల్లన్న సాగర్ కేసీఆర్ గారు కట్టిండ్రు కాళేశ్వరం భాగంలో. అట్లాంటి మల్లన్న సాగర్ నుంచి ఇప్పుడు హైదరాబాద్ మొత్తం నీళ్ళు తీసుకుపోతున్నారు. ఈయన ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంటాడు మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి కట్టిన అంటాడు. అంటే ఎంత దరిద్రము, ఎంత ఈ దారిద్రపు భావాజాలమో మీకు అర్థమవుతుందా మీకు చెప్పింది? అందుకొరకే మన చరిత్ర మనం కాపాడుకోవాలని చెప్పేది. మన చరిత్ర మనం కాపాడుకోకపోతే వచ్చేసి మల్లన్న సాగర్ రాజశేఖర రెడ్డి కట్టినంట. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఈనాటి మహిళలకు రక్షణ కవచమని సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోషన్న, ప్రముఖ కవి గణపురం దేవేందర్లు తెలిపారు. మహిళలను అబల అని వెక్కిరిస్తున్న రోజులలో సబలగా పోరాట వీరనారిగా చాకలి ఐలమ్మ తెలంగాణ గడ్డపై జీవించిందని ఆయన అన్నారు. నగర శివారులోని సారంగపూర్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోషన్న మాట్లాడుతూ చాకలి ఐలమ్మ అన్యాయాన్ని ఎదిరించడం మహిళల తరం కాదు అన్న రోజుల్లోనే దేశ్ముఖ్లు, పటేల్ పట్వారీ, జమీందారుల ఆగడాలను నిలదీసి చాకలి ఐలమ్మ చరిత్ర సృష్టించిందని అన్నారు. మహిళలు ధైర్యంతో ముందడుగు వేస్తే విజయాలు సొంతమవుతాయని, సమాజం దాసోహమంటోందని చాకలి ఐలమ్మ నిరూపించిందని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుండే చాకలి ఐలమ్మ ధైర్య సాహసాలను గమనించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి, తెలుగు ఉపాధ్యాయులు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ పల్లెటూరులో జన్మించిన చాకలి ఐలమ్మ తన ఊరు కేంద్రంగా జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ధైర్యంగా ఎదిరించారని తెలిపారు. పోరాడే కార్యక్రమంలో భర్త, పిల్లలు దూరమైన సమాజానికి మేలు చేయాలన్న తలంపుతో మొక్కవోని దీక్షతో కరుడుగట్టిన ఛాందసవాదులను
తరతరాలుగా పేద ప్రజలకు కంటకంగా తయారైన వారిని జంకు గొంకు లేకుండా ఎదిరించిందని ఆయన వివరించారు. రాణి రుద్రమ రాజ కుటుంబం నుంచి వచ్చిన వీరనారి అయితే చాకలి ఐలమ్మ బడుగు బలహీన వర్గాల నుంచి ఉద్భవించిన వీరనారి అని ఆయన విశదీకరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపాల్, విద్యాసాగర్, కృష్ణంరాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వెల్నెస్ హాస్పిటల్ నిర్వహించిన క్రికెట్ టోర్నీలో గెలుపొందిన క్రీడాకారులకు ఉచిత హెల్త్ కార్డులను హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ బోధు అశోక్ కుమార్ అందజేశారు. క్రీడల ద్వారా ఆరోగ్యం బాగుంటుందని, నిత్యం వ్యాయామం, యోగా, వాకింగ్ లాంటివి చేస్తే అనారోగ్యాలు రాకుండా ఉంటాయని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీలో గెలుపొందిన క్రీడాకారులకు హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ బోధు అశోక్ కుమార్ హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో 28 జట్లతో క్రికెట్ టోర్నీ నిర్వహించామని తెలిపారు. ఈ క్రికెట్ టోర్నీకి నిజామాబాద్, మెట్పల్లి, కోరుట్ల, ఆరుమూరు ప్రాంతాల నుండి క్రికెట్ జట్లు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ క్రికెట్ టోర్నీలో తెలంగాణ విశ్వవిద్యాలయ క్రీడాకారులు విజయం సాధించారని ఆయన తెలిపారు. విన్నర్స్గా నిలిచిన క్రీడాకారులకు తమ వెల్నెస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ కార్డులు అందజేశామని ఆయన తెలిపారు. యువకులు తమ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి క్రీడలను ఎంచుకోవాలని ఆయన సూచించారు. నిత్యం యోగా, వాకింగ్, అలాగే తమకిష్టమైన క్రీడలను ఆడితే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్యమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణ గౌడ్, యూరాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, సిబ్బంది అక్బర్ ఖాన్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. మన వెల్నెస్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో విజేతలుగా తెలంగాణ యూనివర్సిటీ గెలుపొందడం జరిగింది. మనం హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకి ఎవరైతే గెలుపొందారో వాళ్ళకు మన హాస్పిటల్ తరఫున హెల్త్ కార్డ్స్ ఈరోజు అందజేయడం జరిగింది. క్రీడలు మన శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకి ఉల్లాసాన్ని ఇస్తాయి. ఈ క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి నా శుభాకాంక్షలు. అలాగే జట్లు ఎవరైతే పాల్గొన్నారో ఈ టోర్నమెంట్లో వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కిచెన్లో అపరిశుభ్రత, భరించలేని దుర్వాసన వెదజల్లటంతో ఆ ప్రాంతంలో నిలబడలేం. ఇదంతా ఎక్కడో చెత్తకుండి వద్ద కాదు, నగరంలోని ఓ మాల్లో ఉన్న ఫుడ్ కౌంటర్లో నెలకొన్న దృశ్యం. ఈ పరిశుభ్రతను చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తుబోయి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వేణుమాల్ కేఎఫ్సీలో గత 2 రోజుల క్రితం కుళ్ళిపోయిన చికెన్ వచ్చిందంటూ ఓ బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు కేఎఫ్సీలో ఆకస్మికంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ గెజిటెడ్ ఇన్స్పెక్టర్ సునీత, ఫుడ్ సేఫ్టీ అధికారిని నివిత, విక్రమ్లతో పాటు మున్సిపల్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీలలో ఊహించని విషయాలు బయటపడ్డాయని ఆమె వెల్లడించారు. కిచెన్ హాల్లో బూజు పట్టి ఉండటం, అలాగే కిచెన్లో దుర్వాసన వెదజల్లటం, ఆహార పదార్థాలపై దుర్వాసన రావటాన్ని గమనించడం జరిగిందని, దీనిపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కేఎఫ్సీ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. కొన్ని అపరిశుభ్రంగా ఉన్న శాంపిల్స్ను ల్యాబ్కు తరలించడం జరుగుతోందని ఫుడ్ సేఫ్టీ గెజిటెడ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ సునీత వివరించారు. అలాగే కిచెన్లో అపరిశుభ్రత వాతావరణం, డ్రైనేజ్ బ్లాక్, చెడు దుర్వాసన వెదజల్లుతోందని, ఇందుకోసం కేఎఫ్సీ నిర్వాహకులకు నోటీసులు ఇవ్వటం జరిగిందని అన్నారు. అలాగే కస్టమర్లకిచ్చే లెగ్ పీస్లో సగం ఉడకనట్టుగా ఉన్న లెగ్ పీస్ని కూడా ల్యాబ్కు తరలించడం జరుగుతోందని, 15 రోజుల్లోగా కేఎఫ్సీ నిర్వాహకులు ఈ విషయంపై తమకు పూర్తి నివేదిక అందజేయాలని, లేని ఎడల తదుపరి చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఎంత వీడియో ఒక 5 minutes చాలా ఉన్నాయి ఆయన దగ్గర, నా దగ్గర ఉన్నాయి, చూస్తా కానీ ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు తెలిపారు. ఆరోగ్య సమస్యల, ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవటం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ్రావు స్వగృహంలోని జువ్వాడి భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు అండగా నిలుస్తోందని, ముఖ్యమంత్రి సహాయ నిధితో ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటోందని ఆయన తెలిపారు. ఆరోగ్య సమస్యల, ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటోందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వివిధ హోదాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన 7,33,000 రూపాయల విలువ గల 19 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని ఆయన అన్నారు. అందులో భాగంగానే ప్రజలకు అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతున్న వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు ఆసుపత్రిలో చికిత్స కోసం ఖర్చైన వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయటం జరుగుతోందని తెలిపారు. ఇది నిరంతరం ప్రక్రియగా కొనసాగుతోందని అన్నారు. గత ప్రభుత్వంలో ఇంత తొందరగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు వచ్చేవి కావని, ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను త్వరగా లబ్ధిదారులకు అందజేయటం జరుగుతోందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. బతుకు తెరువు కోసం వచ్చిన ఓ ముఠా ఎవరికీ అనుమానాలు రాకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఘటనలతో నిఘా పెట్టిన గ్రామస్తులకు అనుమానాలు నిజమయ్యాయి. నవిపేట మండలం ఎంచా గ్రామానికి ఇసుకబట్టి పిరాజీ ముఠా గత కొన్ని సంవత్సరాల క్రితం బ్రతుకు తెరువు కోసం వచ్చింది. ఇలా కొందరు వ్యక్తులతో వచ్చిన ముఠా సభ్యులు 4 నెలల నుండి ఇటుకబట్టి అమర్చి తర్వాత బతుకు తెరువు కోసం దొంగతనానికి పాల్పడ్డ ఘటన గ్రామస్తులకు సమాచారం అందింది. ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు మొత్తం ఏకమై వారి ముఠాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని
గ్రామ ప్రజలు కోరుతున్నారు. హైవే రోడ్ కాంట్రాక్టర్ వర్క్ కోసం తెచ్చిన సుమారు 30 క్వింటాళ్ల ఇనుప రాడ్లు దొంగతనం చేసినట్లు గ్రామస్తులు గుర్తించారు. పిరాజు నివసిస్తున్న ఇంటి దగ్గరికి వెళ్లి గ్రామస్తులు పరిశీలించగా దొంగతనం చేసిన వస్తువులను ఇంటి దగ్గర నిల్వ చేశాడని తెలిపారు. వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించిన వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చి పరిశీలించారు. ఇటువంటి వ్యక్తులపై కేసు నమోదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను గ్రామస్తులు కోరుతున్నారు. మైనర్ యువకుల డ్రైవింగ్ పాఠశాలల ఆటోల విషయంలో లైసెన్స్ చెకింగ్ చేస్తున్నామని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ SHO సయ్యద్ ముజాహిద్ తెలిపారు. వాహనదారులు ఖచ్చితంగా సంబంధిత ధృవపత్రాలు ఉంచుకోవాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద SHO సయ్యద్ ముజాహిద్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా నగరంలోని శివాజీనగర్ RR చౌరస్తా వద్ద అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా SHO సయ్యద్ ముజాహిద్ మాట్లాడుతూ తన పరిధిలో వచ్చే ప్రతి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. మైనర్ యువకుల డ్రైవింగ్ పాఠశాలల ఆటోల విషయంలో లైసెన్స్ చెకింగ్ చేస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రజలకు ఆయన సూచించారు. ప్రతి వాహనదారుడు సంబంధిత వాహన ధృవపత్రాలు వెంబడే ఉంచుకోవాలని, అడిగిన వెంటనే చూపిస్తే వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించబోమని ఆయన అన్నారు. హెల్మెట్ ధరించి వాహనదారులు ప్రాణాలు కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రెండవ టౌన్ ఇన్స్పెక్టర్తో సహా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని CPM జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం మనువాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని వినాయక్ నగర్లో గల చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి CPM జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని ఆయన అన్నారు. తన పంట పొలాలను కాపాడుకోవటం కోసం విష్ణుదొర గూండాలకు ఎదురొడ్డి కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతబట్టి శివంగిలా తిరగబడిందని ఆయన తెలిపారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం ఐలమ్మ అని ఆయన కొనియాడారు. మట్టి మనుషులను ఒక్కటి చేసి మహాయోధులుగా తీర్చిదిద్ది బాంచందుర అన్న బక్కజిక్కిన పేదలతో బందుకూలు పట్టించి విప్లవ భావాలు మండించిన నిప్పుల కొలిమి ఐలమ్మ అని ఆయన అన్నారు. తన ఇంటిని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి వీరాధి వీరులకు అండగా నిలబడి పోరాటాన్ని పదునెక్కించింది ఐలమ్మ అని ఆయన తెలిపారు. చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం మనువాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడుదామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో CPM జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర కమిటీ సభ్యులు కటారి రాములు, అనిత మరియు రఫీక్ తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగం పనితీరుపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. పన్ను వసూళ్లలో ప్రగతి, న్యూ అసెస్మెంట్, మ్యూటేషన్ దరఖాస్తుల ఫైళ్లను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో నిజామాబాద్ నగరపాలక సంస్థ అవినీతికి నిలయంగా మారిందన్న ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికే రెవెన్యూ విభాగంలో 2 సిబ్బంది ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. దీంతో బల్దియా పనితీరుపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ రెవెన్యూ విభాగం పనితీరుపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష జరిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ విభాగం అధికారులతో కలెక్టర్ సమావేశమై పన్ను వసూళ్లలో ప్రగతి, న్యూ అసెస్మెంట్, మ్యూటేషన్ దరఖాస్తుల ఫైళ్లను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుదీర్ఘ కాలం నుంచి పలు మ్యూటేషన్ ఫైళ్లు పెండింగ్లో ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వాటి విషయమై సంబంధిత జోన్ల రెవెన్యూ ఇన్స్పెక్టర్లను ప్రశ్నించారు. సత్వరమే పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని, తద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం కూడా సమకూరుతోందని కలెక్టర్ సూచించారు. పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, 100% పన్ను వసూళ్లు జరగాలని ఆదేశించారు. భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ, LRS, ఇంజనీరింగ్ పనుల పురోగతి,
తదితర అంశాలకు సంబంధించిన పనితీరును సమీక్షించి అధికారులకు సూచనలు చేశారు. 100 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. సమీక్షా సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అదనపు కమిషనర్ రవిబాబు, రెవెన్యూ విభాగం అధికారులు పాల్గొన్నారు. దున్నేవాడిదే భూమి అని సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ఒక నిప్పు రవ్వలా ఉద్యమించిందని జిల్లా రజక సంఘం కార్యదర్శి రేఖ అన్నారు. చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఆమె తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్లో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి రేఖ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొడవలి పట్టి దున్నేవాడిదే భూమి అని అందరికీ ధైర్యం చెప్పి పోరాటంలో భాగస్వామ్యం చేసి పెత్తందారులను తరిమి కొట్టిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పిస్తున్నాము. ఆమె చేసిన త్యాగము, ఆ రోజు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసము ఆ రోజే నడుము బిగించి చేతిలో కొడవలి పట్టుకొని దొరల మీద పెత్తనందారుల మీద ఆమె ఎదురు నిలబడింది. అదేవిధంగా ఈ రోజుల్లో కూడా అందరూ మహిళలు ఇంటి పట్టునే కాకుండా బయట రాజకీయ పరంగా కూడా అందరూ ముందుకు రావాలని కోరుకుంటున్నారు. రాజకీయ పరంగా కూడా అందరూ ముందుకు రావాలి. ఇన్ని రోజుల్లో ఉన్నట్టుగా అంతకుముందు లాగా ఇప్పుడు లేదు. నాగరికత పెరిగింది, అప్పటికిప్పటికి తేడా ఉంది. ఇప్పుడు ఇవన్నీ మనం ఉపయోగించుకొని ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం. ప్రతి మనిషిలో సేవాభావం కలిగి ఉండి ఎదుటి వారికి సేవ చేయడమే మనిషి యొక్క నైతిక విలువని నిజామాబాద్ అడిషనల్ డీసీపీ బస్వారెడ్డి అన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కమ్మరపల్లి మండలం పద్మశాలి కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు, కార్యదర్శి, ట్రెజరర్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలను స్వీకరించారు. విశిష్ట అతిథిగా హాజరైన నిజామాబాద్ అడిషనల్ డీసీపీ గట్టు బస్వారెడ్డి, ముఖ్య అతిథి అమర్నాథ్, డిస్ట్రిక్ట్ గవర్నర్లు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి లయన్స్ క్లబ్ విశేషంగా దోహదం చేస్తోందని పేర్కొన్నారు. క్లబ్ సభ్యులు విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణలో సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టాలని సూచించారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంతో మందికి సేవలు నిర్వహించడం జరిగిందని అన్నారు. సమస్యతో ఉన్న వారికి సేవ చేయటం మనిషి యొక్క నైతిక విలువని, దీన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకుని ఎదుటి వారికి సేవ చేయటం గుర్తుంచుకోవాలని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక మందికి కంటి వైద్యం ఉచితంగా అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు, నాగరాజు, సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ అనిల్ రెడ్డి, పాలెపు నర్సయ్య, సుంకేట బుచ్చన్న, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక విధమైన ఒక ప్రత్యేకత తనలో తాను గుర్తించబడతాడు. ఫస్ట్ పబ్లిక్ గుర్తించడం పక్కన పెట్టండి. మనము ఒక లయన్స్ క్లబ్, నేను పోలీస్ ఆఫీసర్ అనుకోండి, నాలో ఒక విధమైన గుర్తింపు వచ్చేస్తుంది. అరే నేను పోలీస్ ఆఫీసర్, ఐ కెన్ డూ సంథింగ్. అదేవిధంగా లయన్స్ క్లబ్ మెంబర్ అంటే ఒక విధమైన ప్రత్యేకమైన గుర్తింపు మనకు అందుబాటులోకి వచ్చేస్తుంది. మనకు ఈ సొసైటీలో ఒక మెంబరు, అది పక్కన పెడితే నీలో ఉన్న ఒక ఇంటర్నల్ ఒక ఫీలింగ్ అనేది, ఒక గొప్ప ఫీలింగ్, ఒక గొప్ప అనుభూతి నీకు వచ్చేస్తుంది. దానిలో ఆటోమేటిక్గా ఇంతకుముందు నాగరాజ్ సార్ చెప్పినట్టు సేవా గుణం అనేది వచ్చేస్తుంది. సేవా గుణం అనేది అది ఒకటి చిన్నప్పటి నుంచి వచ్చే తత్వం, ఒకటి మనిషిలో ఉన్న నైజం, బేసిక్ ఇంటర్నల్ బేసిక్ ఇన్స్టింక్ట్ అంటాం మనం. ఇంటర్నల్గా వచ్చే గుణం ఒకటి. తర్వాత అలవాటు చేసుకునేది, ఇంటర్నల్గా ఉండి అలవాటు చేసుకుని ఒక వేదిక వస్తే ఇక ఒక అద్భుతం, సేవ చేయడానికి ఒక విధమైన అద్భుతమైన అవకాశం వస్తుంది. సో మీ అందరి తరఫున వీళ్ళందరూ మీ కమ్మరపల్లి మండలంలో 25 మందికి అలాంటి సేవా తత్వ గుణము వచ్చి ఉన్నవాళ్ళు ఈ
దీంట్లో సభ్యత్వం పొందుకురు కాబట్టి వాళ్ళందరికీ మీ కరతాల ధ్వనులతో చప్పట్లతో గొప్పగా. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని పంచాయతీరాజ్ కాలనీలో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూరజ్ రావు అనే 22 ఏళ్ల యువకుడు తన ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగినట్లుగా తెలుస్తోంది. మృతుని తండ్రి అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. యువకుని ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఉపాధ్యాయ వృత్తిలో తాను అందించిన సేవలే కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా మద్దూరు మండలం ఎక్లారా హైస్కూల్లో సోషల్ సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్గా పనిచేసే ఎం నాగయ్య ఎంపికయ్యారని ఏఎంసీ చైర్మన్ హనుమంత్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని ఏఎంసీ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఎం నాగయ్య సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. 1985 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టిన నాగయ్య 41 ఏళ్ల సర్వీస్లో ఒక్క రిమార్క్ లేకుండా పనిచేయడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ నగరంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్, ప్రొబేషనర్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిబ్బంది గోశాల రోడ్డులో రూట్ వాచ్ నిర్వహించారు. కొజ్జా కాలనీకి చెందిన అబ్దుల్ మాలిక్ దేవాని అనే వ్యక్తి తన స్కూటీలో అక్రమంగా కృత్రిమ కళ్ళు తయారీలో వాడే నిషేధిత ఆల్ఫోజోలంను తరలిస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుండి 609 గ్రాముల ఆల్ఫోజోలంను స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది స్వప్న రామ్కుమార్, రాజన్న, చిట్టి నారాయణ రెడ్డి, హమీద్, శివ, శ్యామ్ సుందర్ పాల్గొన్నారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల్కొండ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శివసాయి హాస్పిటల్లో మండల అధ్యక్షులు ఆరి రవీందర్, పట్టణ అధ్యక్షులు కనికర మధు ఆధ్వర్యంలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తద్వారా చౌట్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పట్టణ, మండల కార్యకర్తలు, నాయకులు సుమారు 30 మంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య, మండల ఉపాధ్యాయులు ఓరగంటి కిషన్, ఈర్ల మహేందర్, ప్రధాన కార్యదర్శి పల్లి రాజేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనుకోని రీతిలో ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పూర్తి చేసుకున్న 5 ఆపద మిత్ర వాలంటీర్లు బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ను కలిశారు. జిల్లాలో 300 మంది ఆపద మిత్ర వాలంటీర్లు మొదటి విడత శిక్షణ పూర్తి చేసుకోగా వారిలో నిజామాబాద్ జిల్లా నుండి 5 ఖమ్మం జిల్లా నుండి 5, నల్గొండ జిల్లా నుండి 10 మందిని మాస్టర్ ట్రైనింగ్ కోసం ఎంపిక చేసి బెంగళూరులో 21 రోజుల పాటు మరింత మెరుగైన శిక్షణ అందించారు. నిజామాబాద్ జిల్లా నుండి ఎన్ సురేఖ, జె జమున, బి రాజు, టి వెంకటేష్, జి సునీళ్లు శిక్షణను పూర్తి చేసుకుని వచ్చిన సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ వారిని అభినందిస్తూ మాస్టర్ ట్రైనర్ సర్టిఫికెట్లను అందజేశారు. కోటగిరి మండల కేంద్రంలో చాకలి చిట్యాల ఐలమ్మ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పేట్ల పెంటయ్య, బీఆర్ఎస్ నాయకులు తేళ్ల రవికుమార్ మాట్లాడుతూ చిట్యాల చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ దొరలపై తిరుగుబాటు చేసిన వీరనారి, ధైర్యశాలి, వీర వనిత అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన పోరాటం మరువలేమని అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపాధ్యక్షుడు డి కాశీరాం, మైత్రి సత్యనారాయణ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండలం గోవూర్ గ్రామంలో చాకలి ఐలమ్మ 40వ వర్ధంతిని రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె చేసిన వీరోచిత పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోవూర్ రజక సంఘం సభ్యులు, ప్యాక్స్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, భాజపా మాజీ అధ్యక్షులు సంఘ అనిల్ తదితరులు పాల్గొన్నారు. బహించా పట్టణంలోని విశ్రాంతి భవనం ముందు
చాకలి ఐలమ్మ వర్ధంతి రజక సంఘం జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు మాట్లాడుతూ కులవృత్తిని చేసుకుంటూ వ్యవసాయం చేసిందని చెప్పారు. ఐలమ్మ వెసునూరు ధర పెత్తనాన్ని ప్రశ్నించి పోరాడిందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర వహించారని చెప్పారు. తన భర్త కుమారులు జైలు పాలైన వెనకడుగు వేయకుండా పోరాటం చేసిందని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు సుంకేట శ్రీనివాస్, సాయినాథ్, గడ్డం భూమన్న తదితరులు పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలోని నల్లూరు గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన 45 రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల పాలనలో లబ్ధిదారులకు రేషన్ కార్డు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులకు శ్రీకారం చుట్టిందని, అలాగే మంజూరైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వటం జరిగిందని చెప్పారు. ఇంకా మున్ముందు లబ్ధిదారులకు పథకాలు అమలు చేస్తామని చెప్పడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, బాల్కొండ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్కు ధన్యవాదాలు తెలిపారు. రెంజల్ మండలంలోని ఆదర్శ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురు పూజోత్సవం మరియు ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన తహసీల్దార్ శ్రవణ్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి కట్టం ఆంజనేయులు పలువురు ఉత్తమ ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో, మెమోంటోలతో సన్మానించారు. నేటి రోజుల్లో ప్రతి ఉపాధ్యాయుడు గ్రామాల్లోని పాఠశాలలో విద్యార్థులకు మంచి ఉపాధ్యాయ బోధన చేయటం జరుగుతోందని అన్నారు. అలాగే గురువుగా తన జీవితాన్ని ప్రారంభించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవిని పొందడం జరిగిందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల PRTO అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం గౌడ్, కిషోర్, పలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యారంగంలో విశేష సేవలందించిన పలువురు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఎడపల్లి మండలం నుంచి 3 ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. పోచారం గ్రామంలోని ZPHS పాఠశాలకు చెందిన టి నరేంద్ర కుమార్, ఎడపల్లిలోని ZPHS పాఠశాలకు చెందిన ఏ లక్ష్మీనారాయణ, ఠానా కలాన్లలోని ZPHS పాఠశాలకు చెందిన ప్రదీప్ కుమార్లను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. వారి అంకితభావం, నిస్వార్థ సేవలకు గుర్తింపుగా లయన్స్ క్లబ్ రాష్ట్ర నాయకులు వారిని సత్కరించి అవార్డులను అందజేశారు. మరియు జిల్లా విద్యాశాఖచే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా టి లక్ష్మీనారాయణ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన ఉపాధ్యాయులను పలువురు అభినందించారు. వారి కృషి, అంకితభావం తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతి న్యూస్.